యక్షుడి యొక్క మాయ. వాటిని పొందిన వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండరు. ఆశ పెరుగుతుంది కానీ మనశ్శాంతి పోతుంది. వెంటనే వాటిని తిరిగి ఇచ్చేయి అని రాజుగారు ఆ రాజసేవకుడికి చెప్తారు. అతను వెంటనే ఆ కుండను వదిలేస్తారు. ఒక్క క్షణంలో అన్ని కుండలు మాయమైపోతాయి. అంటే అతను దాచుకున్న ధనం కూడా పోయింది. ఈ చిన్ని కథలో మనకి మోరల్ ఏంటంటే, ఈ చిన్ని కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆశకు అంతం లేదు. సంతృప్తి ఉన్నప్పుడే నిజమైన ధనవంతుడు. ధనానికి 3 మార్గాలుంటాయి: ధనం, భోగం, నాశనం. మనం ఉపయోగించిన సంపద చివరికి నాశనం అవుతుంది. ఈ రోజుల్లో కూడా త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో జూదం, బెట్టింగ్స్ చేస్తూ ఉంటున్నారు. ఉన్నదాన్ని కూడా కోల్పోతున్నారు. చివరికి అప్పులు, బాధలే మిగులుతున్నాయి. కష్టపడి సంపాదించండి, సంతోషంగా జీవించండి, ఉన్నదానితో సంతృప్తి పొందండి. అప్పుడే నిజమైన